హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇది చూడాలి, ఇది వినాలి. ఎందుకంటే అంతా నా వాళ్ళే, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఏమీ చూడం, అన్నీ అందరికిస్తాం అని మంచి మాటతో మీరు ప్రజలకు దగ్గరయ్యారు. అన్నట్టుగానే సంక్షేమాన్ని తన మన తారతమ్య భేదం లేకుండా ఎవరెవరికైతే అందారో వారందరికీ అందించారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ సార్, ఇప్పుడున్న ప్రభుత్వం అలా లేదు కదా. ఇప్పుడున్న ప్రభుత్వం దారుణంగా బిహేవ్ చేస్తుంది కదా. దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు అంటే, కనీసం కూలీలకి, రోజువారీ కూలీ చేసుకునే కూలీలకు కూడా మతం, కులం, పార్టీ భేదాలు చూయించి పనులు అప్పగిస్తున్న కూటమి ప్రభుత్వం గురించి మీరేం మాట్లాడతారో నాకు ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం, దాన్ని ఫాలో అవడం అంతకన్నా గొప్ప విషయం. కానీ బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎవరికైనా, కార్యకర్తలకైనా, ఎవరికైనా చిన్న ఫేవర్ చేసినా, చిన్న పనిచ్చినా అది పాముకు పాలు పోసి పెంచినట్టే, ఆ తప్పు ఎప్పటికీ చేయకండి అంటూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొద్ది కూడా ఆలోచించకుండా, సిగ్గుపడకుండా, నిస్సిగ్గుగా ఆ స్టేట్మెంట్ ని చెప్పడం జరిగింది పబ్లిక్ మీటింగ్ లో. సో అటువంటి తరుణంలో సామాన్యులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తారా? చూడండి, ఒకసారి ఈ వీడియో చూడండి. ఏమండి చెరుపనికి వచ్చి ఎందుకు వెళ్ళేస్తున్నారు? టీడీపీలకి డిమాండ్ పెట్టినండి, వైసీపీలకి డిమాండ్ పెట్టలేదు. ఆల్రెడీ గత 3 నెలల నుంచి అలాగే మండలం చుట్టూ తిరుగుతున్నాం. సెల్లోకి రావడం, వెళ్ళిపోవడం, మాట్లాడితే మాకు టీడీపీలు ఏం చెప్తే అదే పని చేస్తారని చెప్తున్నారు. వైసీపీ అనబడికి ఏ పని కూడా పెట్టట్లేదు, చాలా ఘోరం చేస్తున్నారు. అధికారులు కూడా పెట్టి ఇది కూడా పార్టీ పని తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఏ పంచాయతీ గానీ, ఏ మండలం గానీ, ఎక్కడ ఏ నియోజకవర్గం కూడా ఇలా జరగలేదు. మరి ఎందువల్ల మీరు అధికారులు మరి టీడీపీ అంతే ఇష్టపడి మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు అంత ఇష్టపడలేదు మాకు అర్థం కావట్లేదు. మరి మీ వీఆర్పీకి వెళ్ళదా మీరు వెళ్ళి? మా వీఆర్పీకి వెళ్తే మాకు పైనుంచి అధికారులు ఎవరికైతే పెట్టమంటే మేము వాళ్ళకే పెడతాము, మీరు వెళ్ళి అధికారులతో మాట్లాడుకుని చెప్పారు. అధికారులతో వెళ్ళి అక్కడ మండలంలో ధర్నా చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ వాళ్ళకి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. డిమాండ్ కూడా తీసుకున్నారు. తీసుకుని కూడా ఏపీ మేడం కానీ, ఎంపీడీ మేడం కూడా కానీ అసలు స్పందిస్తలేదు. సర్పంచులకు కూడా పోనీ లేబర్ కాకపోయినా సర్పంచులు కూడా వెళ్తే వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వట్లేదు. మరి మీరు మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఏపీ మేడం గారిని, అలాగే ఎంపీడీ మేడం గారిని దయచేసి కోరుకుంటున్నాము. లేబర్ మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టొద్దు. మీ మేస్త్రీలకి రిజిస్ట్రేషన్ చేయలేదండి? మా మేస్త్రీలకి రిజిస్ట్రేషన్ చేయలేదు. గత 5 సంవత్సరాల నుంచి 4 మేస్త్రీలు 4 గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ 4 మేస్త్రీలు రద్దు చేసి టీడీపీకి సంబంధించి మేస్త్రీలు వేసుకుని వాళ్ళకే పని కూడా కల్పించి వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబడికి వాళ్ళకి పని కూడా కల్పించట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది మాకు న్యాయం చేస్తారని దయచేసి ఏపీ మేడం గారిని, ఎంపీడీ మేడం గారిని మరి రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. మాది మాకవరపాలెం మండలం మామిడిపాలెం పంచాయతీ నుంచి గత 3 నెలల నుంచి మేస్త్రీలు రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నాం. 5 సంవత్సరాలు బట్టి 4 మేస్త్రీని రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఏమైనా రద్దు చేసి మేస్త్రీలు రిజిస్ట్రేషన్ చేయమని 3 నెలలు బట్టి జరిగినా సరే ఇప్పటికీ కూడా చేయలేదు. అదే వీఆర్పీ మేడం గారు మొత్తం కలిపి ఒక పార్టీ పరంగానే ఒక పార్టీకి డిమాండ్ పెట్టి ఈ రోజు మిగతా వాళ్ళకి మాకు డిమాండ్ చేయడం పెట్టడం మానేశారు. చూశారు కదా, మీ ఒపీనియన్ అడుగుతున్నాను సార్. ఏంటి మీ ఒపీనియన్? ఒక రాజకీయ నాయకుడు ఇలా చేయొచ్చా? రాష్ట్రం మొత్తానికి తండ్రి లాంటి వ్యక్తి సవతి ప్రేమ చూపించొచ్చా? అంటే తన పార్టీ వాళ్ళు, తన సొంత వాళ్ళని వాళ్ళందరికీ అన్ని సమానంగా సమకూర్చి అసలు ఏమీ పని కూడా ఇవ్వకుండా వేరే పార్టీ వాళ్ళని, వేరే వ్యక్తుల్ని దూరంగా ఉంచటం ఇటువంటి రాజకీయ నాయకులకి తగునా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. రాగద్వేషాలు లేకుండా, తన మన భేదాలు లేకుండా అంతర్కరణ శుద్ధితో నేను అందరినీ సమానంగా చూస్తాను అని చెప్పారు. సొంత కొడుక్కి పదవులు అట్టగట్టారు. అది మేము ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు. కానీ కడుపు నిండని కూలీల పైన దండయాత్ర చేసి దారుణంగా బిహేవ్ చేస్తూ కనీసం కూలి పని కూడా వాళ్ళకి ఇవ్వకుండా కేవలం టీడీపీ పార్టీ వాళ్ళకే
ఇచ్చుకొని వారే పనులు చేసుకొని వీళ్ళ కడుపులు కొట్టుతున్నప్పుడు మీరు ఏమంటారు? ఎందుకంటే మిమ్మల్ని ఇలా చేయమని నేను ప్రోత్సహించట్లేదు, అది తప్పని మాత్రం చెప్తాను. యాజ్ ఏ లీడర్, ఒక జనాల్లో నుంచి పుట్టిన నాయకుడిగా, అందరినీ సమానంగా ఈక్వల్గా చూసినటువంటి ఒక నాయకుడిగా మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు బాధపడుతున్న వైఎస్ఆర్సీపీ వారిని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి సమానంగా చూడడం తప్పులేదు, కానీ నీ పార్టీ వాళ్ళ కోసం కష్టపడిన వారికి ఏం చేస్తారు అనేది కనీసం ఇప్పటికైనా స్పష్టత ఉంటే మంచిదని మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పథకాలు ఎవ్వరికి తీసేయకండి, ఉంచండి, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన వారికి పార్టీ నుంచి సొంతగా ఫండ్స్ ఏమన్నా ఉంచుకుంటే మంచిది. రేపొద్దున పార్టీ ఉండొచ్చు, పోవచ్చు, కార్యకర్త మాత్రం శాశ్వతం. నీతో ఉన్న నాయకుడే పెద్ద పెద్ద నమ్మిన బట్టులే వదిలేసి వెళ్తున్నాడు, కానీ కార్యకర్త ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేదు. వాడు కేసులు పెట్టినా భరించాడు, కొట్టినా భరించాడు, చివరికి ఇంట్లో తండ్రుల్ని చంపిన లింగమయ్య లాంటి వ్యక్తుల్ని చంపేసినా కూడా భరిస్తూ నీ పార్టీ జెండానే మోస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకు తోడుగా ఉండవలసిన నైతిక విలువ, రెస్పాన్సిబిలిటీ మీకుంది. అది గుర్తుపెట్టుకొని మెలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.